అనంతపురం అర్బన్ టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి నామినేషన్తో పట్టణంలో సంబరాలు అంబరాన్నంటాయి. రామ్నగర్ 80వ ఫీట్ రోడ్ నుండి ర్యాలీ నిర్వహిస్తూ ఆర్డీఓ ఆఫీస్ వరకు జనసముద్రం కదలివచ్చి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ నామినేషన్ కార్యక్రమం పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో మేము గెలుస్తామని, ఎంత మెజారిటీతో గెలుస్తామనేది ఫలితాల్లో చూడాలని అన్నారు. ఎమ్మెల్యేగా ఒక్క అవకాశం ఇచ్చి ప్రజలు గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో అనంతకు రుచి చూపిస్తానని మీడియా ముఖంగా తెలియజేశారు. నన్ను నామినేషన్ వేయించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ ఉత్సాహం, ఈ ఊపు చూస్తుంటే ఎప్పుడో గెలిచేసాము అనంతపూర్, ఎంత మెజార్టీ అనేదే ఆలోచిస్తున్నాను. నాకు ఒక్కసారి అవకాశం ఇప్పించండి అనంతపూర్ ప్రజలు. అభివృద్ధి అంటే ఏంటో నేను చూపిస్తాను. మా నాయకుడు చంద్రబాబు నాయుడు మాకి అభివృద్ధిలో మార్గదర్శనం. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రాష్ట్రం అంతా చేస్తున్నారో అది ఖచ్చితంగా అనంతపురం వైపుగా చూసి అనంతపురాన్ని అభివృద్ధి చేస్తాడని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. మరొకసారి శ్రీ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు నామినేషన్ కార్యక్రమం ఈరోజు అట్టహాసంగా కొనసాగింది. ఈరోజు అనంతపురం ప్రజలందరూ కూడా పురవీధులు కూడా వచ్చి ఈ యొక్క అభ్యర్థి వెంకటేశ్వర ప్రసాద్ గారిని ఆశీర్వదించారు. ఇది ఒక శుభసూచకం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి మూడోసారి రావాలన్నా, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు రావాలన్నా ఈ యొక్క అనంతపురం ప్రజలు యొక్క దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారిని, అలాగే ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ గారిని ఆశీర్వదించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నా. అలాగే ఈ రాష్ట్రంలో ఈ యొక్క కూటమి ఏదైతే ఉందో ఎన్డీఏ ఆయనకు ప్రజలందరి మద్దతు ఉంది. కానీ ఈ రోజు చూస్తుంటే, ఈ జనవాహిని చూస్తుంటే అన్నగారు ఈ రోజే గెలిచారా అన్నట్టుగా ఉంది. ఇప్పుడు కాదు, రేపు పొద్దున టీడీపీ సైకిల్ గుర్తు మీద ఈ ప్రజలందరూ ఓటు వేసి వైఎస్ఆర్సీపీకి ఇది చెప్పే రోజు దగ్గరలోనే ఉందని నేను అందరికీ వినతించుకుంటున్నాను.